హలో దోస్తులు అందరూ ఎలా ఉన్నారు? ఇది చూడండి, క్యారీ బాక్సే ఉంది కదా. ఈరోజు అయితే హోటల్లో క్యారీ అయితే వాళ్ళ కోసం కడతా ఉన్నాను. అంటే అందరికి ఒక 3 ఇడ్లీలు అంట క్యారీకి. అయితే దానివల్ల 4 క్యారీలు తెచ్చిపెట్టిండారు. మళ్ళీ ఈ పాప చూడండి క్రికెట్ ఆడుతూ ఉండేది. ఆ పాప క్రికెట్ ఆడేసి మళ్ళీ వెళ్ళిపోయింది. మళ్ళీ నేనైతే ఇంటికాడ క్లీన్ చేసినాను ఫ్రెండ్స్. ఎంత డస్ట్ ఉండదో చూడండి. మా ఇంటికాడ అయితే చాలా డస్ట్, ఒకే కోల్డ్ అయిపోయింది ఫ్రెండ్స్. అదైతే ఆడ క్లీన్ చేసేసి వచ్చేసినాకైతే చాలా డస్ట్ హెవీగా ఉన్నింది ఫ్రెండ్స్. అదంతా క్లీన్ చేసి అయిన తర్వాత అయితే ఎంత దుమ్ము వస్తుందో, వస్తూనే ఉంది ఫ్రెండ్స్. అలా ఉన్నింది. మళ్ళీ నైట్గా అయితే డిన్నర్ అయితే దోశ వేసిన్నారు మా ఇంట్లో. దోశ మళ్ళీ పప్పు సాంబార్ చేసిండారు. మళ్ళీ దోశ అయితే వేస్తాను. దోశలు వేసేసి మళ్ళీ అయితే నేను మా ఇంట్లో మా అమ్మ మా నాన్న అందరు తినేసి అయితే ఇంటికి బయలుదేరేసినాము. దోశ అయితే మొత్తం అందరికి కావాల్సినంత వేసి పెట్టేసినాం. దోశలంతా వేసేసిన తర్వాత అయితే మళ్ళీ నేనైతే కూర వేసుకునేసి అందరూ కూర్చునేసినాము. అందరూ అయితే తింటా ఉన్నాం ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ నేనైతే 10 o'clock అయిపోయింది. మేము తినే వరకు లేట్ అయిపోయింది. మళ్ళీ మీతో ఒక విషయం చెప్పాలి ఫ్రెండ్స్. ఇది చూడండి, నిన్న ఒక కిచెన్ గిఫ్ట్ ఇచ్చినాడు కదా, అదైతే ఒకే రోజులో పగిలిపోయింది ఫ్రెండ్స్. ఎవరు డిస్ట్రిక్ట్ తగిలిందో తెలియదు కానీ మా పిల్లోడు ఇచ్చింది ఇదైపోయింది ఫ్రెండ్స్. చాలా బాధగా ఉంది. కానీ వెళ్తూ మీరు ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.